నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. తెలంగాణలో ప్రముఖ విద్యా సంస్థగా గుర్తింపు పొందిన గీతం యూనివర్సిటీకి సంబంధించి వెలుగులోకి వచ్చిన వందల కోట్ల విద్యుత్ బకాయిల వ్యవహారం ఇప్పుడు కేవలం ఒక యూనివర్సిటీ సమస్యగా కాకుండా వ్యవస్థ మొత్తం పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తే స్థాయికి చేరింది. విశాఖపట్నం ఎంపీ భరత్ యాజమాన్యంలో ఉన్న ఈ యూనివర్సిటీకి అనుబంధంగా విబిసి ఫెరో అలైస్ లిమిటెడ్ అనే పరిశ్రమ కూడా నడుస్తుండగా ఈ రెండు సంస్థలు ఒకే మేనేజ్మెంట్ కింద ఉండి ఒకే విద్యుత్ మీటర్ ద్వారా కరెంటు వినియోగిస్తున్నాయని విద్యుత్ సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. అయితే విబిసి ఫెరో అలైన్స్ కంపెనీ గత 18 సంవత్సరాలుగా ఒక్క రూపాయి కూడా విద్యుత్ బిల్లు చెల్లించకుండా బకాయిలను పెండింగ్ లో పెట్టిందన్న విషయం బయటపడడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. వడ్డీతో కలిపి ఈ బకాయిల మొత్తం దాదాపు 118 కోట్ల రూపాయలకు చేరిందని అధికారులు చెబుతున్నారు. సామాన్య ప్రజలు 2 నెలల కరెంటు బిల్లు ఆలస్యం చేస్తే వెంటనే నోటీసులు, కనెక్షన్ కట్ వంటి చర్యలు తీసుకునే విద్యుత్ అధికారులు ఇంత భారీ బకాయిలు ఉన్నా ఇన్ని సంవత్సరాలు ఎలా మౌనంగా ఉన్నారన్న ప్రశ్నలు ఇప్పుడు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ బకాయిల వసూలు కోసం విద్యుత్ సంస్థలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా కేసును మొదట విచారించిన సింగిల్ బెంచ్ రెండు సంస్థలు ఒకే యాజమాన్యం కింద ఉన్నాయని ప్రాథమికంగా నిర్ధారిస్తూ వెంటనే 108 కోట్ల రూపాయలు చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది. ఆ తీర్పును సవాలు చేస్తూ గీతం యాజమాన్యం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా వారికి ఎదురు దెబ్బ తగిలింది. 3 వారాల గడువులోగా 54 కోట్ల రూపాయలు చెల్లించకపోతే కరెంటు సరఫరాను నిలిపివేయవచ్చని హైకోర్టు స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో పరిస్థితి మరింత తీవ్రమవడంతో గీతం యూనివర్సిటీ యాజమాన్యం చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాను ఆశ్రయించింది. అక్కడ కొంత ఊరట లభించినట్లే కనిపించినప్పటికీ నిధుల డిపాజిట్ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు కూడా ఏ మాత్రం సడలింపులు ఇవ్వకుండా 3 వారాల్లో 15 కోట్ల రూపాయలను తప్పనిసరిగా డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అసలు గీతం యూనివర్సిటీకి మరియు విబిసి ఫెరో అలైస్ కంపెనీకి మధ్య ఉన్న యాజమాన్యం సంబంధం ఏమిటి, రెండు నిజంగా ఒకే మేనేజ్మెంట్ కింద నడుస్తున్నాయా లేదా అనే అంశాన్ని మళ్లీ తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ నే తేల్చాలని సుప్రీంకోర్టు సూచించింది. అంటే ఈ వ్యవహారం మళ్లీ మొదటి నుంచే విచారణకు వెళ్లనున్నట్లుగా పరిస్థితి మారింది. ఈ మొత్తం ఘటనలో ప్రజలను ఎక్కువగా కలిచివేస్తున్న అంశం ఏంటంటే 18 ఏళ్ల పాటు బిల్లు కట్టకపోయినా ఒక పెద్ద పరిశ్రమకు కరెంటు సరఫరా ఎలా కొనసాగింది, దీనికి బాధ్యులెవరు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు స్పష్టమైన సమాధానం లేకపోవడమే. సామాన్య ప్రజల దగ్గర మాత్రం ముక్కుపిండి వసూలు చేసే విధంగా వ్యవహరించే విద్యుత్ శాఖలు రాజకీయ ఆర్థికంగా బలమైన పెద్దల సంస్థల విషయంలో ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. కోర్టుల చుట్టూ తిరుగుతూ సాంకేతిక కారణాలు చూపిస్తూ సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును కట్టకుండా తప్పించుకోవడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్న కూడా సామాన్యుల మనసుల్లో మెదులుతోంది. ఈ ఘటన చూస్తుంటే చట్టం అందరికీ సమానంగా పనిచేస్తుందా లేదా అన్న అనుమానం రావడం సహజమేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ వ్యవహారంలో పూర్తి స్థాయి బాధ్యత వహించి ఎవరి తప్పిదం వల్ల ఈ పరిస్థితి వచ్చిందో బయటపెట్టి ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన సొమ్మును వడ్డీతో సహా పూర్తిగా వసూలు చేయాలని డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఒకవేళ ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో కూడా పెద్ద సంస్థలు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.